పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నుంచి ఒక అత్యంత భయంకరమైన ప్రకటన వెలువడింది. నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా, నా తండ్రి చావుకు కారణమైన వాళ్ళెవ్వరూ భూమి మీద బతికి ఉండకూడదంటూ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ రగిలిపోతున్నారు. తన తండ్రి ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఏకంగా 13 మంది ప్రపంచ దేశాల అధినేతలతో కూడిన ఒక డెడ్లీ హిట్ లిస్ట్ను ఇరాన్ అధికారిక పత్రిక విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులతో పాటు పలువురు యూరప్ నేతలకు డెత్ వారెంట్ జారీ చేసింది. జూలై 23న మొస్తాబా ఖమేనీ బయటకు రాబోతున్నారు. తాను జనాల్లోకి వచ్చేలోపే తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళంతా అంతం కావాలంటూ ఖమేనీ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇరాన్ జాతీయ దినపత్రిక విడుదల చేసిన గ్రాఫిక్ లేఅవుట్ చూసి ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు షాక్ అవుతున్నాయి. ఈ హిట్ లిస్ట్లో మొదటి ఇద్దరు టార్గెట్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వాళ్ళిద్దరి నుదుటిపై స్నైపర్ గన్ గురిపెట్టినట్లు క్రాస్ హెయిర్ మార్కులు పెట్టారు. అంతేకాదు వీరి కింద మరో 11 మంది ప్రపంచ నేతలను ఖైదీలు వేసుకుని డ్రెస్సుల్లో చూపించారు. ఇందులో బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలతో పాటు అమెరికా రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. అంటే అమెరికా, ఇజ్రాయెల్ను మాత్రమే కాదు, వాళ్లకు సపోర్ట్ చేసిన ఐరోపా దేశాలను కూడా ఇరాన్ తన శత్రువుల జాబితాలోకి చేర్చేసింది. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. అప్పటి నుంచి ఇరాన్ పగతో రగిలిపోతుంది. తండ్రి మరణం తర్వాత సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన మొస్తాబా ఖమేనీ తన మొదటి అధికారిక ప్రకటనలోనే నెత్తురు ఉడికిల్లా శపథం చేశారు. ప్రతీకారం అనేది మా దేశ సంకల్పం, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ హిట్ లిస్ట్లో పేర్లు ఉన్న ఏ ఒక్క క్రిమినల్ కూడా తమ మంచాలపై ప్రశాంతంగా చనిపోవాలనే కోరికను తీర్చుకోలేరు. వాళ్ళు పడకలపై ప్రశాంతంగా ఊపిరి వదిలే భాగ్యం లేకుండా వాళ్ళని సమాధి చేస్తామంటూ అత్యంత భయంకరమైన హెచ్చరికలు జారీ చేశారు. జూలై 23న జరగబోయే అలీ ఖమేనీ స్మారక సభకు మొస్తాబా ఖమేనీ రాబోతున్నారు. తాను బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చేలోపే శత్రువుల అంతం మొదలవ్వాలని ఆయన ఆర్డర్ వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ హిట్ లిస్ట్లో బయటకు రావడానికి ముందే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఇరాన్ కుట్రలపై పక్కా సమాచారం అందింది. డొనాల్డ్ ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ స్కెచ్ వేస్తుందన్న అమెరికా మీడియా కూడా కోడై కోసింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం వాషింగ్టన్కు నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితి కత్తి మీద సాములా మారింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, ఇరాన్ దళాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు పీక్స్కు చేరుకున్నాయి. ఇరాన్ అధికారికంగా ఈ హిట్ లిస్ట్ను మేమే ఇచ్చామని ప్రకటించకపోయినా వాళ్ళ అధికారిక పత్రికలో ఈ రేంజ్ గ్రాఫిక్ రావడం వెనుక ఐఆర్జీసీ హస్తం ఖచ్చితంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఏ క్షణంలోనైనా ఈ 13 మంది నేతలపై ఆత్మాహుతి దాడులు లేదా డ్రోన్ దాడులు జరిగే ఛాన్స్ ఉందంటూ అంతర్జాతీయ సమాజం వణికిపోతుంది. మరి ఇరాన్ తీర్చుకుంటానంటున్న ఈ నెత్తుటి ప్రతీకారం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అసలు పశ్చిమాసియాలో ఏం జరగబోతుంది? కాలమే సమాధానం చెప్పాలి.